భూవి ప్రాపర్టీస్ ప్రైవేట్ లిమిటెడ్ వారి 7 హిల్స్ ఫ్యూచర్ సిటీ ఇప్పుడు మన సాగర్ హైవేలో నమ్మకానికి అమ్మ లాంటిది మన భూవి ప్రాపర్టీస్. భగీరథి విషయం అనే కానీ ఇక్కడ అమ్మాయి విషయంలోనే కానీ ఎవరైనా కూడా ఇక్కడ అమ్మాయి తల్లిదండ్రులు కూడా తప్పే. అనే చెప్తున్నాను, నేను రాజకీయాలలో పడి నేను బాబుకి టైం ఇవ్వలేకపోయాను, బాబుతో మాట్లాడలేకపోయాను. తప్పు ఇద్దరిది ఉంది అంటారు. 100% ఇద్దరిదే ఉంది. గవర్నమెంట్ కూడా మనం టైం ఇద్దాము అంటే ఆమె 2-3 సర్టిఫికెట్స్ ఉన్నాయి, అసలు ఏది క్లారిటీ లేదు. నా ఫ్రెండ్ కొడుకు అని అనే వ్యక్తిత్వం ఉన్న వ్యక్తి కాదు రేవంత్ రెడ్డి గారు. అతి స్వేచ్ఛ కోరుకుంటున్నారు, స్వేచ్ఛ ఉండాలి. ఇగో స్వేచ్ఛ ఉంటే ఇదేనా ఫామ్ హౌస్లకి వెళ్ళి ఇది చేయడం? సరే, అఫ్కోర్స్ సెలబ్రిటీ పిల్లలు, డబ్బులు ఉన్న వాళ్ళ పిల్లలు, ఇవంతా మా కల్చరు అని అంటుంటే బండి సంజయ్ గారు ఒక్క ఇంటి ప్రాబ్లమే కాదు ఇది, అబ్బాయిలు కన్నా తల్లిదండ్రులకు అందరికీ ఇదే ప్రాబ్లం. మీకు దమ్ముంటే, కలేజా ఉంటే. నమస్తే, మనతో పాటు మదర్ ఫౌండేషన్ చైర్మన్ సంధ్య రెడ్డి గారు ఉన్నారు. తనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం జరుగుతున్నటువంటి బండి సాయి భగీరథ్ విషయం పైన తను వాయిస్ ఇవ్వడానికి ముందున్నారు. నమస్తే మేడం. బండి సంజయ్ గారు అనే వ్యక్తి ఒక గ్రామ స్థాయి నుంచి, ఒక కార్యకర్త నుంచి, కార్పొరేటర్ స్థాయి నుంచి ఇవాళ కేంద్ర సహాయ మంత్రిగా ఎదిగిండు. ఆ విషయంలో డౌట్ లేదు. ఒక మంచి లీడర్. బట్ మంచి లీడరు బలహీన వర్గాల నుంచి వచ్చిన వ్యక్తి. బట్ అక్కడ తండ్రిగా ఫెయిల్ అయ్యారు. ఎందుకంటే తనే చెప్తున్నారు, నేను రాజకీయాలలో పడి నేను బాబుకి టైం ఇవ్వలేకపోయాను, బాబుతో మాట్లాడలేకపోయానంటే ఒకటి చెప్తున్నాను, బండి సంజయ్ గారు బీజేపీ పార్టీ మంత్రి అనేది కొద్దిసేపు పక్కన పెడితే ఒక తండ్రిగా పిల్లలకి తల్లిదండ్రులు ఇద్దరం, మనం తల్లిదండ్రులు ఇద్దరం సరే, తండ్రి బిజీగా ఉన్న అట్లీస్ట్ తల్లి అన్న పిల్లలకి టైం ఇవ్వాలి, మంచి చెడు చూసుకోవాల్సిన బాధ్యత మనది. మన పిల్లల్ని మనం చూసుకోకుండా సమాజాన్ని మారుస్తాము, సమాజమే నాకు అన్నజమ్ముళ్ళు అనుకున్న, అక్కజల్లెళ్ళు అనుకుంటా అంటే చెప్పడానికి బాగుంటుంది, వినడానికి బాగుండదు. అందరము ఓకే అనుకుంటాం, బట్ కానీ మన పిల్లలకి అన్యాయం జరిగి మన పిల్లలకి ఇబ్బంది పడుతుంటే, మన పిల్లలకు మన పిల్లలు ఇట్లా దారి తప్పుతుంటే బాధపడాల్సింది మనమే. అప్పుడు ఇది రాజకీయాలతో మాట్లాడాల్సిన అవసరమే లేదు ఈ విషయం. ఇవాళ బండి భగీరథి విషయం అనే కాదు, ఇక్కడ అమ్మాయి విషయంలోనే కానీ ఎవరైనా కూడా ఇక్కడ అమ్మాయి తల్లిదండ్రులు కూడా తప్పే. బండి భగీరథిది ఎంత తప్పు ఉందో ఈ అమ్మాయిది కూడా ఉంది. ఎందుకు అని అంటే ఒక్కొక్క అంశాలు. అందుకే నేను ఈ 2-3 రోజులు ఫస్ట్ నేను స్పందించలేదు. రోజుకొక మనం ఒకటే, మొన్న మాట్లాడింది ఇవాళ ఇది మాట్లాడిందంటే రోజుకొకటి తెర మీదకి వస్తుంది. కాబట్టి దాన్ని ఉద్దేశించే మాట్లాడతాం మనం. ఇక్కడ వ్యక్తిగతంగా ఎవరిని విమర్శించాలి అనేది ఉండదు. సమాజంలో జరిగే అంశాలను ఒక మదర్ ఫౌండేషన్ చైర్పర్సన్గా, ఒక తల్లి స్థాయి, నేను బండి భగీరథిని కూడా ఎందుకు తిట్టినా 2-3 మాటలు అంటే ఒక తల్లి స్థానంలో ఉన్నా కాబట్టి తల్లిలాగా మందలిచ్చిన. ఆ అబ్బాయి మీద నా కోపం అని కాదు, మీ నాన్న ఇంత కష్టపడి కార్యకర్త స్థాయి నుంచి ఇవాళ సెంట్రల్ మినిస్టర్గా స్థాయికి ఎదిగినప్పుడు నువ్వు జాగ్రత్తగా ఉండాలి కదా అనేది నా బాధ. ఎందుకంటే ఒక సెలబ్రిటీ పిల్లలు కానివ్వండి, ఒక పొలిటికల్ లీడర్ పిల్లలు కానివ్వండి, జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే మనం 10 మందికి జవాబుదారి కదా, ఫస్ట్ మన మీదనే ఉంటుంది ఫోకస్. బట్ మీరు సెలబ్రిటీ పిల్లలైనా మీకు కూడా ఒక వ్యక్తిగత జీవితం ఉంటుంది. కానీ ఆ జీవితం ఎంతవరకు ఉంటుంది అంటే ప్రజలకి మనం ఆల్రెడీ పబ్లిసిటీ అయిపోయాం కాబట్టి ఏది ఉన్నా కూడా జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు ఆ అమ్మాయి మైనరా మేజరా, మేజర్ అయినా మైనర్ అయినా, మైనర్ అయిందనుకోండి ఫోక్సో చట్టం అంటారు. ఇప్పుడు బండి భగీరథికి ఒక చట్టం ఉండదు, ఆ అమ్మాయికి ఒక చట్టం ఉండదు, సామాన్యునికి ఒక చట్టం ఎవరికైనా ఉంటుంది. సో ఇవాళ తెలంగాణ ప్రభుత్వం కూడా సీరియస్గానే చెప్పింది. అంటే ఈ అంశాన్ని మనం ఎట్లా అంటే కొంచెం క్షుణ్ణంగా పరిశీలించాలి. ఎందుకంటే మైనర్ బాలిక అనేది వస్తున్నాయి. గవర్నమెంట్ కూడా మనం టైం ఇద్దాము అంటే ఆమె 2-3 సర్టిఫికెట్స్ ఉన్నాయి, అసలు ఏది క్లారిటీ లేదు. అయితే మేమనేది ఏంటంటే గవర్నమెంట్ ఈ విషయంలో పోలీస్ డిపార్ట్మెంట్కి ఆదేశాలు ఇచ్చింది, వాళ్ళకు కూడా అసలు అర్థం కావట్లేదు. అట్లీస్ట్ ఇది ఫాస్ట్గా చేయాలి అని సీఎం గారు కూడా చెప్పారు. సీఎం గారు కూడా ఒకటి ఏం చెప్తున్నారంటే అప్పటి వరకు బండి సంజయ్ గారు ఒక తండ్రిగా అబ్బాయిని తీసుకొచ్చి పోలీస్ స్టేషన్లో అప్పచెప్పేస్తే తర్వాత అనేది వాట్ ఈజ్ వాట్ అనేది బాగుంటుంది అని కూడా అసలు సీఎం రేవంత్ రెడ్డి దగ్గరుండి చేపిస్తున్నట్టుగా అవి ఒకటి చెప్పండి మాట్లాడారు కదా. అమ్మ ఏ స్నేహితుడైనా ఎవరైనా ఇలాంటి విషయాలల్లో ఎవ్వరు ఎంకరేజ్ చేయరు. ఫ్రెండ్స్ ఉండొచ్చు కాదని ఇట్లా అంటాం. ఇప్పుడు పార్టీలల్లో వ్యక్తిగతంగా ఎవరు దూషణలు చేసుకోరు, పార్టీ పరంగా విమర్శలు ప్రతి విమర్శలు, కానీ మళ్ళీ బయటకు వచ్చినప్పుడు అందరం బాగానే ఉంటాం, అవునా కదా.
సో ఫ్రెండ్ అయినంత మాత్రాన ఏ పనులు చేసినా ఏ తప్పు చేసినా నా ఫ్రెండ్ కొడుకే అని అనే వ్యక్తిత్వం ఉన్న వ్యక్తి కాదు రేవంత్ రెడ్డి గారు. ఇప్పుడు బీజేపీ నేత బేటీ బచావ్ అనే నినాదం పట్టుకున్నారు. మరి ఇప్పుడు వాళ్ళ నైతిక విలువలు ఏమన్నా నేను అందుకే చెప్తున్నా బండి సంజయ్ గారికి ఇవాళ ఒక తండ్రిగా మీరు అబ్బాయిని తీసుకొచ్చి పోలీస్ స్టేషన్లో అప్పచెప్పేస్తే చట్టం పని తన పని తను చేసుకుంటుంది. ఎందుకంటే గతంలో కూడా 2-3 వీడియోస్ అబ్బాయి కాలేజీలలో అరాచకాలు చేయడము అంటే కొట్టడము అన్ని దాన్ని ఉద్దేశించి మాట్లాడుతున్నాం. ఆ అబ్బాయి మాకు వ్యక్తిగత ఎంత తెలియడు అసలు. అందరిలాగానే మేము కామన్ పీపుల్గా ఎట్లయితే స్పందించి అట్లనే బండి సంజయ్ గారు కొడుకుని సపరేట్గా ఏం స్పందించట్లేదు. ఏ విషయాలని మీకు తెలుసు. నేను ముక్కుసుట్టిగా మాట్లాడి న్యాయం ఎటువైపు ఉంటాను. అమ్మాయిల విషయం కూడా ఒకటే చెప్తున్నా. వాళ్ళ పేరెంట్స్కి చేతులు కాలినాక ఆకులు కట్టుకుంటే లాభం ఏంది? పేరెంట్స్ తెలియదా ఇవన్నీ జరుగుతున్నప్పుడు? ఇప్పుడు ఇవాళ 50% ప్రజలు వ్యతిరేకిస్తున్నారు ఈ అమ్మాయి విషయంలో. మనం ఎప్పుడైనా సమాజంలో ప్రజలు ఎట్లా వాళ్ళు చెప్పిన దాని ప్రకారం కూడా మనం మూవ్ కావాలి. మైనర్ బాలిక అనుకున్నప్పుడు ఇక్కడ మనని అంటారు. అప్పుడు అమ్మాయి మైనర్, అమ్మాయి కంటే తెలియదు, మీకు తెలియదా అండి తల్లిదండ్రులకు అంటారు. ఎట్లా పంపిస్తారు? ఎందుకంటే మీ ఇంటికే వచ్చి కేక్ కటింగ్స్ అవన్నీ కూడా కేక్ కట్ చేయడము, ఫ్యామిలీ టూర్స్ వెళ్ళడం ఇవన్నీ అప్పుడు తల్లికి తెలుసు కదా. మరి ఇప్పుడు ఆ తల్లి వచ్చేసి నా బిడ్డకు అన్యాయం జరిగింది అని చెప్తే ఇప్పుడు లోకం ఎట్లా రిసీవ్ చేసుకుంటారు చెప్పండి? తప్పు ఇద్దరిది ఉంది అంటారు. 100% ఇద్దరిదే ఉంది. పాపం ఈ అబ్బాయి ఇంట్లో నాకు తెలియదని సంజయ్ గారు చెప్తున్నారు, కానీ తెలుసుకోవాల్సిన బాధ్యత సంజయ్ గారిది. వాళ్ళ మదర్కైనా ఉండాలి. వాళ్ళ మదర్ గవర్నమెంట్ ఎంప్లాయీ అంట, సమ్ ఏదో జాబు. మరి ఇద్దరు మీరు బయట చేస్తుంటే మీరు ఒకరు జాబు ఒకరు పొలిటికల్ ఉండి మరి ఇద్దరు పిల్లల పరిస్థితి ఏంది ఇంట్లో అనేది సమాజం క్వశ్చన్ చేస్తుంది. బండి సంజయ్ గారిని ఎవరు అనట్లేదండి, ఇక్కడ ఫాదర్గా అంటున్నారు. అది చాలామంది మిస్అండర్స్టాండింగ్ చేసుకుంటున్నారు. కొడుకు తప్పు చేస్తే తండ్రికి ఏదంటే 100% కొడుకు తప్పు చేస్తే తండ్రికే ఉంటుంది, తండ్రికి తప్పు చేస్తే కొడుకే ఉంటుంది. బిడ్డ తప్పు చేసిన తల్లిదండ్రులకే వస్తుంది, తల్లిదండ్రులు తప్పు చేసిన బిడ్డకే వస్తుంది. ఏదేమున్నా రాజకీయాలు ఉంటే రేపు పోతాయి. పదవులు ఎవరికి శాశ్వతం కాదు. మన కుటుంబమే ముఖ్యం మనకి. మన కుటుంబం తర్వాత ఎవరైనా. మన ఇంట్లో గెలవంది రచ్చ గెలుస్తామంటే కూడా పబ్లిక్ ఎవరు రిసీవ్ చేసుకోరు. కాబట్టి నేను అనేది ఏంటంటే అమ్మాయిలు జాగ్రత్తగా ఉండాలని ప్రతిసారి చెప్పేది అదే. స్వేచ్ఛ పేరుతోని దాన్ని మీరు దాన్ని మొత్తం కూని వేసేస్తున్నారు. అతి స్వేచ్ఛ కోరుకుంటున్నారు. స్వేచ్ఛ ఉండాలి. ఇగో స్వేచ్ఛ ఉంటే ఇదేనా? ఫామ్ హౌస్లలోకి వెళ్ళి ఇది చేయడం సరే, అఫ్కోర్స్ సెలబ్రిటీ పిల్లలు, డబ్బులు ఉన్న వాళ్ళ పిల్లలు ఇవంతా మా కల్చరు అని అంటుండొచ్చు. మీరు ఎవరని చెప్పడానికంటే మేము జడ్జిమెంట్ ఇస్తలేము. మాకు దోసింది మేము చెప్తున్నాం. ఎందుకంటే మంచిగా ఉన్నప్పుడు బాగానే ఉంటుంది. ఈ అమ్మాయి ఇష్టపడి ప్రేమించినా కూడా ఒకవేళ మైనర్ అంది అనుకోండి, చట్టనిష్టంలో చట్టరీత్యా నేరమే అది. ఒకవేళ ఆ అమ్మాయి నేను పెళ్ళి చేసుకోవాలనుకున్నాను ఇష్టపడే ఆ అబ్బాయి దగ్గరికి వెళ్ళింది అనుకుందాం. ఇన్నిసార్లు 1, 2, 3 సార్లు ఇట్లాంటి సిచ్యువేషన్ జరిగినప్పుడు ఆ తల్లి ఏం చేసింది అనేది సమాజం ప్రశ్నిస్తుంది. దానికి మనం అందరం కూడా సమాధానం చెప్పాలి ఇవాళ. సో మనము బండి భగీరథి తప్పు లేకపోతే వాళ్ళ మదర్ కూడా బాధపడుతుంది. ఒక పిల్లకి అన్యాయం జరుగుతుంది అంటే మీరు ఇద్దరు ప్రేమించుకున్నప్పుడు, మీ ఇద్దరు కలిసి తిరిగినప్పుడు మీరు చేసుకున్న ప్రమాణాలు ఏంటో, మరి మీరు మాట్లాడింది ఏంటో మనకైతే బయటికి తెలియదు. ఎవరు కూడా ఇద్దరు విక్టిమ్స్ ఇద్దరు కూడా స్టేట్మెంట్ రికార్డ్ అనేది పోలీస్ డిపార్ట్మెంట్ దగ్గర ఉంది, కానీ పబ్లిక్లోకి వచ్చి చెప్పలేదు. అది గోప్యంగా కూడా ఉంచాలి. ఎందుకంటే మైనరా కాదా? ఒకవేళ మేజర్ అయిందనుకోండి, అని ట్రాప్ అంటున్నారు. అని ట్రాప్ అన్నప్పుడు ఏమవుతుందంటే మేము ఇష్టపడే అది చేసినాం అన్నప్పుడు. మరి ఇష్టపడ్డప్పుడు ఆ అమ్మాయి బలాత్కారం చేసింది అంటుంది. మరి ఆ అమ్మాయి చెప్పిందే కదా మనం వినాల్సింది. మనకు వీడియోస్ కూడా వచ్చినాయి కదా, ఇట్లా అన్నం తినిపిస్తూ కూడా ఇష్టపడే చేశారు. ఇక్కడ నీకు అర్థం కాలేదు. ఆమె మైనర్ అయినా మేజర్ అయినా ఇష్టపడే చేశారు. వాళ్ళు ఇద్దరు ఇష్టంగానే చేసింది. మనము బండి భగీరథి కూడా ఒప్పుకుంటున్నాడు కదా, నేను ఇష్టపడే చేసిన అని. బట్ ఎందుకు వాళ్ళకు మధ్యలో ఎందుకు విభేదాలు వచ్చినాయి మనకు తెలియదు. ఎందుకు విడిపోయారు అనేది. ఇప్పుడున్న పిల్లలు ఎట్లుందంటే ఫ్యాషన్ కోసము, ఫ్రెండ్స్ రెచ్చగొట్టడం కోసం నేను ఈ అమ్మాయిని లవ్ చేస్తున్నాను, నాకు ఒక బాయ్ ఫ్రెండ్ కావాలని అమ్మాయిలు, నాకు ఒక గర్ల్ ఫ్రెండ్ కావాలని. అంటే ఈ కల్చర్ ఎట్లయిపోయిందంటే ఎవరు చెప్తే ఎవరు వినే పరిస్థితుల్లో లేరు. ఇప్పుడు తల్లిదండ్రులు కొంచెం గట్టిగా మందలిచ్చినామనుకో పిల్లలు ఏ స్థాయికి వెళ్ళిపోతున్నారు మీకు తెలుసు కదా. నేను ఒక మదర్ స్థానంలో ఉన్నాను కాబట్టి పిల్లలకి ఎంత సెన్సిటివ్ అయిపోయింది. ఏదైనా చెప్పాలనే భయపడుతున్నారు. ఇంత 12 ఏళ్ళు 18 ఏళ్ళు పెళ్ళి చేసి మన పిల్లలు 18 ఏళ్ళు మనం పెంచినాక ఒక లవ్ చేసినామనుకో, ఆ లవ్ చేసిన అబ్బాయే గొప్పోడు అంటారు, తల్లిదండ్రులు కూడా కాదంటారు. కాబట్టి ఈ సమాజంలో ఎట్లుంది, ఇట్లాంటి సిచ్యువేషన్లో అమ్మాయి తల్లిదండ్రులు జాగ్రత్తగా ఉండాలి. అట్ ద సేమ్ టైం అబ్బాయి విషయంలో కూడా చెప్పిన నేను, అబ్బాయే కదా మా అబ్బాయి ఏమైతే ఏంటంటే ఇగో మీ అబ్బాయి ఏమైతే ఈరోజు మీ ఇంటికే ఈ ప్రాబ్లం వచ్చింది. ఇది బండి సంజయ్ గారు ఒక్క ఇంటి ప్రాబ్లమే కాదు, ఇది
అబ్బాయిలు కన్నా తల్లిదండ్రులకు అందరికీ ఇదే ప్రాబ్లం. మేడం, మీరు అమ్మాయికి అన్యాయం జరిగితే ముందుంటారు, కానీ ఇక్కడ బీజేపీ నాయకులు ఎవరైతే మాధవిలత కావచ్చు, సుంకరి మౌనిక కానీ చాలామంది మహిళలు బయటికి రావట్లేదు. అదే వేరే వాళ్ళకి జరిగితే ఖచ్చితంగా బయటికి వచ్చి వాయిస్ ఇస్తారు. ఇప్పుడు ఎందుకు కనబడట్లేదు? దీని మీద ఏం చెప్తారు? అది వాళ్ళ విజ్ఞతకు వదిలేస్తాం. మీరు వచ్చి మాట్లాడండి అని మనం ఎందుకు డిమాండ్ చేస్తాం? రేపు పబ్లిక్ రిసీవ్ చేసుకుంటారు. ఈ విషయంలో మాట్లాడిన వాళ్ళు రేపు ఇంకేదైనా జరిగినప్పుడు మాట్లాడినప్పుడు పబ్లిక్ రిసీవ్ చేసుకుంటారు. తన వరకు వచ్చే వరకు ఎందుకు మేము అనేది అదే అమ్మా. ఇప్పుడు నేను ఇవాళ బీఆర్ఎస్ మహిళా నాయకురాలు కూడా ఉన్నారు. ఇవాళ వచ్చి రోడ్డు మీదకి వచ్చి ఓ మొర్రో అని మొత్తుకుంటున్నారు. ఇవాళ మీకున్న కేటీఆర్ గారిని విమర్శించినందుకు, బండి సంజయ్ గారి మీద ఉన్న కోపమో లేకపోతే ఇంకేదో. సరే, అక్కడ ఒక అమ్మాయికి అన్యాయం జరిగిందన్నప్పుడు మీరు రావడం అడగడం కరెక్టే ఉండొచ్చు, నేను కాదంటలేను. కానీ మరి ఇదే వైష్ణవి కేసులో ఇష్యూ జరిగినప్పుడు ఈ మహిళా నాయకురాలు ఎందుకు రాలేదు? రామదాసు భార్యను చంపినప్పుడు ఆమనగల్లో జరిగిన ఇష్యూ అప్పుడు మీ మహిళా నాయకురాలు బీఆర్ఎస్లో ఎందుకు రాలేదు? ఆ రోజు సంధ్యారెడ్డి స్పందించింది, వెళ్ళింది. ఏం చేసినాం అనేది మందలించడం అనేది ఒక గొప్ప విషయం. వాళ్ళని వెళ్ళి మనం రిసీవ్ చేసుకోవడము, వాళ్ళని మాట్లాడడము, వాళ్ళ గురించి కొంచెం తెలుసుకోవడం ఇంపార్టెంట్. ఇంతమంది వాళ్ళు వచ్చి ఓ మొత్తుకుంటున్నారు కదా వీళ్ళు. మరి ఇక్కడ ముగ్గురు అనాథ పిల్లలు అయ్యారు. ఏ ఒక్క బీఆర్ఎస్ నాయకురాలు పోయేసి వెళ్ళి మాట్లాడినరా? మాట్లాడలేదు. ఇక్కడ వరంగల్లో 11 ఏళ్ళ అమ్మాయిని అత్యాచారం చేసి చంపినప్పుడు మరి ఇలానే మాట్లాడినరా? ఇవాళ నిన్న మొన్న కొన్ని సంఘటనలు, చాలా సంఘటనలు జరిగినాయి. బాబాయి అమ్మాయి మీద, సొంత అన్న కూతురు మీద ఆఘాత్యం చేసినప్పుడు వీళ్ళు మాట్లాడిరా? వరంగల్లో 2 ఏళ్ళ పిల్లను తల్లి పొత్తి కడుపులో ఉంటే అత్యాచారం చేసి అప్పుడు మాట్లాడిరా? మరి ఇవన్నీ మాట్లాడిన వాళ్ళు ఓన్లీ బండి సంజయ్ గారు కొడుకు మాట్లాడగానే అక్కడ అన్యాయం జరిగిందని మీరు వచ్చి పార్టీ పరంగా చూసుకొని, పార్టీ పరంగా మీరు రెచ్చిపోతున్నారు కదా. నేను అనేది ఏంటంటే ఆ అమ్మాయి తరఫున మీరు కొట్లాడడం కరెక్టే, నేను కాదంటలేను. కానీ అన్ని విషయాలలో కూడా ఇట్లా మీరు ఇన్వాల్వ్ కావాలి కదా అంటున్నా. ఇప్పుడు మీ ఉనికి కాపాడుకోనికి రాజకీయంగా దీన్ని తీయొద్దు. అక్కడికి వెళ్ళిన మహిళలందరికీ పిల్లలే ఉంటారు, మాకు ఉంటారు, మీకు ఉంటారు. ఎవరికి అన్యాయం జరిగినా తప్పే. కానీ ఇవాళ నేను కూడా ఒక 2-3 రోజులు మాట్లాడలేదు. నా మీద ట్రోల్స్. సంధ్యారెడ్డి వచ్చి మాట్లాడతలేదు, వస్త్రధారణల విషయంలో అయితే మాట్లాడింది వచ్చి. అంటే వస్త్రధారణ అనే విషయానికి ఇక్కడ జరిగిన మైనర్ అమ్మాయ, మేజర్ అమ్మాయ, బండి భగీరథ అనే విషయంకు సెన్సిటివ్ అంశం ఇది. వస్త్రధారణ అనేది కామన్ పీపుల్ మాట్లాడతారు. అది మీకు విషయం ఇస్తే నువ్వు ఇట్లా పద్ధతిగా ఉండు అంటే పద్ధతి గురించి నీకు తెలియదమ్మా, నువ్వు చెప్తావు కదా. ఊర్లో ఎవరిని అడిగినా చెప్తారు. ఆ విషయం కామన్గా నేను స్పందించా. అప్పుడు కూడా యూట్యూబ్ వాళ్ళు అడిగితేనే స్పందించిన. పని కట్టుకొని వచ్చి నేను ఎవరైతే ఆ వస్త్రధారణ విషయంలో ముందు ఎవరైతే ఆమె ఉందో ఆమెను ఎవరు పని కట్టుకొని మాట్లాడలే నేను. అది ఏమైందంటే ఆమె ఒక మాట అనడం, మనం ఒకటి అనడం, ఆమె మాట అనడం, దానివల్ల అట్లా పెద్దగా అయిపోయి విమర్శలకు అట్లా ముందుకెళ్ళేసి వెళ్ళడం. అప్పుడు దేశం మొత్తం 99% నాకు మద్దతు ఇచ్చింది. అంటే ఎందుకు మద్దతు అంటే నేను ఓట్ల కోసం రాజకీయాలు చేయలేదు. ఈ అమ్మాయి మా ఇంట్లో మా మనసులో ఉన్న మాట మాట్లాడింది ఈ అమ్మాయి అని చెప్పి నాకు ఇచ్చిండ్రు. అక్కడ కూడా న్యాయం వైపు, సాంప్రదాయం వైపు ఉన్నారు ప్రజలు. సంధ్యారెడ్డిని ట్యాగ్ కాదు అక్కడ. సంధ్యారెడ్డి మాట్లాడే మాటలు మీ మాట్లాడినట్టుగా ఉన్నాయి అని వాళ్ళు కామెంట్ రూపకంగా పెట్టిండ్రు. 5,000 మెసేజ్లు వస్తే 4,999 సంధ్యారెడ్డి మాటలకి ఇష్టపడ్డారు. అది ఇప్పుడు దాన్ని తీసుకొచ్చేసి బీఆర్ఎస్ నాయకులు 2-3 నాయకురాళ్ళు వచ్చేసి నా మీద ఫైర్ అవుతున్నారు. అంటే ఇప్పుడు ఆమె ఫేమస్ కానిక మాట్లాడి సంధ్యారెడ్డి ఎప్పుడు ఫేమస్ అవసరం లేదండి. నేను చేసే కార్యక్రమాలు ఈ ఫేమస్ ఉంటే నా ఫేస్బుక్, నా ఇన్స్టాగ్రామ్ అనేది నాకు రీసెంట్గా చేసాం మేము. అంతకుముందు నాకు అసలు ఇన్స్టా ఇవన్నీ లేనే లేవు. నేను ఇట్లా ఫోటోలు దిగి పబ్లిసిటీ చేసుకునే వ్యక్తిని కాదు. ఊర్లలో కొత్త నా గురించి చెప్తారు నేను చేసే కార్యక్రమాలు ఏంది అని. అంటే ఇవాళ ఎవరో విషయం తీసుకొచ్చేసి అంటే మీరు నిద్ర లేచి మీరు ఇది చేస్తుంటే మేము చేస్తలేము, మేము రావట్లేదని తప్పది. ఇంకొకటి, నేను ఇవాళ ఈ విషయాలు మాట్లాడుతున్నప్పుడు కొంతమంది కామెంట్స్, మరి అది ఎవరు పెడుతున్నారో తెలియదు అని ఒక మహిళల విషయంలో కామెంట్స్ పెట్టేటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలి. వాడు డాష్ లకారాలతో పెడుతున్నారు. లకారాలతో పెట్టే నా కొడుకులకు ఒకటే చెప్తున్నా, నువ్వు లకారం పెడితే మీ అమ్మ కూడా అదే వస్తుంది, మీ చెల్లెకి అదే వస్తుంది, నీ భార్యకు అదే వస్తుంది, నీ కాందాన్ని మొత్తం అదే వస్తుంది. మీకు దమ్ముంటే, కలేజా ఉంటే మీ ఒరిజినల్ ఐడితో పెట్టండి. ఫేక్ నా కొడుకులారా, ఇలాంటి వచ్చినప్పుడు అమ్మాయిల విషయాలలో జాగ్రత్తగా ఉండాలి. ఈమెకి ఏం పని లేదా మాట్లాడి నీకు అంటారు. మాట్లాడకపోతే సంధ్యారెడ్డి ఎందుకు రావట్లేదు అంటారు. మాట్లాడితే ఈమెకి ఏం పని లేదంటారు. ఓకే, నేను మైక్ ముందరికి వచ్చి మాట్లాడుతున్నా, మరి మీకేం పని పడలేదారా కామెంట్ బాక్స్లకు రానికే? ఈ ఊరు నుంచి ఆ ఊరికి ఎంత దూరం, ఆ ఊరు నుంచి ఈ ఊరికి అంతే దూరం. కొంచెమన్నా ఒళ్ళు దగ్గర పెట్టుకోవాలి. సమాజంలో
చర్చించుకుందాం మనం సమాజం ఎటువైపు పోతుందని. ప్రతి అంశాన్ని రాజకీయంగా చేసేసి ప్రతి అంశాన్ని రాజకీయ పరంగా చేయొద్దు. రాజకీయాలతో చేయాలి, నీతి మాలిన రాజకీయాలు చేయకూడదు. ఇవాళ దేశంలో 100 సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యల గురించి మీరు విమర్శించండి, ఆ సమస్యల గురించి మీరు మాట్లాడండి. మాట్లాడిన వాళ్ళని మీరు బ్యాడ్ కామెంట్స్ పెడితే స్క్రీన్ షాట్ తీసి అన్నీ చేస్తున్నాము, పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి ఇస్తాం. ఇక నుంచి మేము ఊరుకునేది లేదు. ఏ పార్టీ మహిళల మీద పెట్టినా కూడా ఊరుకోండి నేను. మేడం లాస్ట్కి ఒక మాట, మీరు సంస్కారం గురించి ఎంతో గొప్పగా చెప్పిన వ్యక్తి. అట్లాంటిది ఇప్పుడున్న సమాజంలో అమ్మాయిలు చాలా వరకు చెడు మార్గాల్లో వెళ్తున్నారు. సో వాళ్ళకి ఏం చెప్తారు? అమ్మ ఇప్పుడు వాళ్ళకి ఏం చెప్తావు, నువ్వు ఎవరు మాకు చెప్పనీకి అంటారు. ఇప్పుడు ఏది ఉన్నా తల్లిదండ్రులే ప్రామాణికం. ఇందులో తల్లిదండ్రులే చూసుకోవాలి. మెయిన్ తల్లిదండ్రులే. బయటోడు వచ్చి తల్లిదండ్రులు చెప్తేనే వింటలేరు, మనం చెప్తే ఎందుకు వింటారు? మనం మీరు అడిగింది మేము దానికి సమాధానం చెప్పినాం అంతే. జడ్జిమెంట్ ఎవరికి ఇయ్యము. ఇవాళ ఆ అమ్మాయికి ఏది జరిగినా వాళ్ళ తల్లిదండ్రులే బాధపడాలి, భగీరథకి ఏది జరిగినా కూడా బాధపడాలి. కాబట్టి నేను అనేది ఏంటంటే తల్లిదండ్రులు మనం జాగ్రత్తగా ఉంటేనే బాగుంటుంది. మనకి ఇన్ని తెలిసినాక కూడా ఓవర్ కాన్ఫిడెంట్ పోతే ఎవరో చేంజ్ చేస్తారు. ఇవాళ ధర్నాలు దీక్షలు 4 రోజులు చేస్తారు, 4 రోజులు మాట్లాడుకుంటూ అయిపోద్ది. తర్వాత జీవితంతో బాధపడే తల్లిదండ్రులే. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. అమ్మాయిలు స్వేచ్ఛ ఉంది కదా, మీకు సమాన హక్కులు ఉన్నాయి కదా అని చెప్పేసి ఒక్కటే 10 సార్లు అప్పుడు కూడా చెప్పిన. మగోడితో పాటు నేను ధీటుగా అనేది ఎప్పుడు కూడా లేదు. నేను అనేది ఏంటంటే మగోడు చేసే పనులు ఆడది చేయలేదు, ఆడ చేసే పనులు మగోడు చేయలేదు. ఇప్పుడు ఆ మగోడు బాని నిప్పి మనం బాజార్లో నిలబడతాడు, బాల్కన్లో నిలబడతాడు. ఆడది ఇప్పి తిరగలేదు కదా. నేను అనేది ఏంటంటే ఒక తెలుగింటి ఆడబిడ్డగా మాట్లాడుతున్నాను. మగవాడు లాగానే ఉండనియాడు. ఆడవాళ్ళకి స్వేచ్ఛ ఉండి అతి స్వేచ్ఛ వల్లనే ఇట్లాంటివి మాకు రాజ్యాంగం కల్పించింది. మేము తిరుగుతాము, మేము తింటాము, మా ఇష్టం అండి, మీవండి అంటే మీ కర్మ మీరు అనుభవించండి, దానికి కూడా ఏం చేయలేను. మేడం ఇప్పుడు మదర్ ఫౌండేషన్ అనేది స్వయంగా మీరే చేస్తున్నారు, ఏమన్నా ఫండింగ్ అట్లా వస్తుంది? లేదమ్మా, ఇది 23 సంవత్సరాలు మదర్ ఫౌండేషన్ అని 2003 ఇది మేము ఓన్గానే చేస్తున్నాం. గ్రామీణ ప్రాంతాలలో మహిళలకు ఒక విలేజెస్కి వెళ్తున్నారు మీరు. గ్రామీణ ప్రాంతాలలో ప్రతి గ్రామంలో మహిళలకి కుట్టు మిషన్ నేర్పించేసి వాళ్ళ బ్లౌజులు వాళ్ళు కుట్టుకోవాలి, వాళ్ళ బ్లౌజులు వాళ్ళు స్టిచ్ చేసుకొని ఒక అవేర్నెస్ క్రియేట్ చేసుకొని కుటుంబంలో వాళ్ళకు కూడా ఒక హోదా కల్పించాలి. వాళ్ళ బ్లౌజులు వాళ్ళు స్టిచ్ చేసుకుంటే కొంచెం మనస్పర్ధలు అనేది రాకుండా ఉంటుంది, టైం వేస్ట్ కాకుండా ఉంటుంది. ఖాళీగా ఉంటే కూడా మహిళలలో కొన్ని ఆలోచనలు వస్తుంటాయి. ఆ ఆలోచనలకి పక్కన ఎక్కడ కూడా తావి ఇవ్వకుండా మీ బ్లౌజులు మీరు కుట్టుకుంటే కనీసం కుటుంబానికి నెలకు ఒక 1000 రూపాయలు సేవ్ చేసినట్టు అవుతుంది. మిషన్స్ కూడా అన్ని డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. అర్హులైన వారికి మిషన్స్ ఇస్తున్నాము. మొన్న ఒంటరి మహిళలకు సుమన్ టీవీ ద్వారా కూడా కుట్టు మిషన్లు ఇప్పించడం జరిగింది. ఏదేమైనా బలహీన వర్గాల మహిళల కోసం, ఒంటరి మహిళల కోసం మదర్ ఫౌండేషన్గా ఒక అమ్మగా నేనైతే ముందుంటాను. దాదాపుగా మేము ఇప్పటివరకు 5-6 లక్షల మంది మహిళలకి 23 సంవత్సరాలైనా నేర్పిస్తూనే ఉన్నాము. అది నా బాధ్యతగా నాకు అనిపించింది. గ్రామీణ ప్రాంతాలలో మహిళలకు చేయాలనిపించింది కాబట్టి చేస్తూనే ఉంటాము. సో ఏదేమున్నా ఎక్కడున్నా మహిళ ఆత్మవిశ్వాసంతో ముందుకెళ్ళాలి, మహిళ ఒక భరోసాతోని ముందుకెళ్ళాలనేది నా ఆలోచన.